మోస్ట్ ఫేమస్ మౌత్ మెల్టింగ్ మాడ్గుల్ హల్వా. ఇది తినడానికి మాడ్గుల దాకా ఏం వెళ్తాం కానీ ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. 90% అదే రుచితో అదే టెక్స్చర్తో వస్తుంది. మరెందుకు ఆలస్యం, వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసేసుకుని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసి 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత పిండి మొత్తం కూడా నీళ్ళలో కలిసిపోయి పాల్లాగా అయ్యేట్టు ఇలా కలిపేసుకుని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఈ మిగిలిన పిండిలో కూడా ఇంకొక కప్పు నీళ్లు పోసి చక్కగా కలిపి ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న పాలని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. పాలకి పాలు నీళ్ళకి నీళ్లు సపరేట్ అవుతాయి. పైన నీళ్ళొంచేసి చిక్కటి పాలను మాత్రం రెడీ చేసుకోండి. నెక్స్ట్ కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుని సన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకులు వేయించి తీసుకోండి. ఇదే నెయ్యిలోకి అరకప్పు పంచదారను కూడా వేసి క్యారమెల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పాలు వేసేసి లో ఫ్లేమ్ లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు పంచదార కూడా వేసేసి పంచదార మొత్తం కరిగిపోయి మళ్ళీ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఉడికించేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. హల్వా నెయ్యి మొత్తం పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా దగ్గర పడి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనలీ ముందుగా వేయించి పెట్టిన జీడిపప్పు పలుకులు వేసేసి చక్కగా అంతా కలిపి ఒక బౌల్లోకి తీసుకుని రూమ్ టెంపరేచర్ లో కంప్లీట్ గా చల్లారనిచ్చారంటే ఎంతో కమ్మగా ఉండే మాడ్గుల హల్వా రెడీ. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోస్ లైక్ చేయండి.